ఈరోజు మరి సభలో జరిగిన విషయం ఏదైతే ఉందో అది పూర్తిగా వక్రీకరించి మరి ప్రజలకి తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు చేస్తున్న కుట్ర ఇది. మహిళలను ముందు పెట్టుకొని కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కక్షపూరితంగా చేస్తున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని అభివృద్ధి మేము కేవలం ఈ 8 నెలల్లో చేసి చూపించినందుకు ప్రజల్లో మాకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక వాళ్ళు ఇవాళ ఇలా కుట్ర పన్ని కక్షపూరితంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మరి ఎప్పుడైనా గతంలో చూసాం బడ్జెట్ సమావేశాలు ఇన్ని రోజులు జరిగినాయా? ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయి ఎక్కడైనా? మొన్న అయితే తెల్లవారుజామున 3:30 వరకు జరిగినాయి. ప్రతి ఒక్క సభ్యుడికి కూడా, ప్రతిపక్షం వాళ్ళకు కూడా, ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మాట్లాడడానికి టైం ఇస్తున్నారు. మరి వాళ్ళ గొంతు నొక్కాలనుకున్న వాళ్ళమైతే ఈరోజు ఉదయం 10 నుంచి 12:30 దాకా కేటీఆర్ గారికి మాట్లాడడానికి సమయం ఇచ్చాం. మరి వాళ్ళు ఎందుకు అలా ఆరోపణలు చేస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. అలాగే మరి చూడాలి ఏంటంటే ప్రతిసారి కూడా మేము ఏదైనా సబ్జెక్టు మాట్లాడటం మొదలు పెడితే దాన్ని అడ్డుకోవడమే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా ఉంది. మేము మొట్టమొదటిసారి ఎన్నో ఆశలతో ఎంతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మేమందరం ఉన్నత విద్యావంతులం, అందరం డాక్టర్స్ ఎక్కువ మంది వచ్చాము ఈసారి. ఇలా మేము వస్తే మేము ఇక్కడ చూసి ఏం నేర్చుకోవాలో వీళ్ళ బిహేవియర్ చూసి వాళ్ళు ఒక సభాధ్యక్షులకి గౌరవం ఇవ్వట్లేదు, మరి స్పీకర్ గారికి ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి గారికి ఇవ్వట్లేదు, చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటివి చూసి మేము చాలా బాధపడుతున్నాం, చాలా సిగ్గుపడుతున్నాం. మరి వాళ్ళు కూడా ఇలాంటివన్నీ కూడా మానుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరి కొత్త సభ్యులకు వాళ్ళు నేర్పించాల్సింది ఏంటి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ప్రజలకు సేవ చేయాలనేది వాళ్ళు చెప్పాలి. మాలో ఏమన్నా తప్పులు ఉంటే వాళ్ళు మమ్మల్ని సరిదిద్దాలి. అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రతిదీ మేము ఏది మాట్లాడినా కూడా దాన్ని కాంట్రవర్సీ చేయడానికి చూస్తున్నారు. మరి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ జరిగిందైతే పూర్తిగా వాళ్ళు వక్రీకరించి బయటకు వచ్చి మరి మొసలి కన్నీరు కారుస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు. మరి అంత గౌరవించే వాళ్ళైతే వాళ్ళ ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి కనుక మీరందరూ కూడా ప్రజలందరూ గమనించాలి. మరి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఓర్వలేకనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని తప్పుపడుతున్నారు. అంతే. థ్యాంక్ యూ.